అంటే మీరు ఇప్పుడు పూజలు చేయించి అన్నారు కదా, అవును. అది చేతబడి చేయడం అంటారా? అసలు చేతబడి చేస్తే అసలు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? వాస్తవానికైతే తల్లి శుద్ర పూజ వల్ల చాలా మంది ఇప్పటికి నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, శుద్రం అనేది మనిషిని ఎదగనీయదు. ఓకే. మన ఆరోగ్యంలో అన్ని విధాలుగా అశాంతిగా గురవుతాడు. ఉమ్, మనశ్శాంతి అనేది లేకోకుండా అవుతుంది. అతనికి అటంకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉమ్, అనుకున్న పనులు రీచ్ కాలేడు. ఓకే. మీద కొన్ని విధాలుగా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉమ్, మీద ఎన్ని విధాలుగా ముందుకు పోవాలనుకున్నా, ఎంత బిజినెస్ డెవలప్ చేయాలనుకున్నా ముందుకు పోలేడు. ఉమ్, ధన నష్ట ప్రభావం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఉమ్, నిన్న మనిషి ఎక్కడికి పోయినా గానీ, స్నేహంలో గాని బంధువులలో గాని కొన్ని అశాంతులే గురవుతూ ఉంటాయి. ఉమ్, అటంకులకి ఎక్కువగా గురైపోయి మనిషి మంత్రానికి శుద్రానికి గురైపోయి మనిషిలో ఉండవలసిన జీవకళ చచ్చిపోయి ఆరోగ్య రీతిలో అటంకులు ఏర్పడి అనుకున్న రీతిలో ఇబ్బందులు పాలవుతూ ఉంటాడన్నమాట. ఉమ్. అసలు ఈ శుద్ర పూజలు ఎలా చేస్తారంటారు? శుద్ర పూజలు అనేది మనుషులు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది నిమ్మకాయల ద్వారాగా చేస్తుంటారు, కొంతమంది కోళ్ళ ద్వారాగా చేస్తుంటారు, కొంతమంది ముగ్గు ద్వారాగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఫోటోను బట్టి చేస్తూ ఉంటారు, కొంతమంది పేర్లు బట్టి చేస్తూ ఉంటారు, కొంతమంది అరికాలు మట్టి బట్టి చేస్తూ ఉంటారు, కొంతమంది ఫోటోను బట్టి చేస్తూ ఉంటారు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చేసే విధానాన్ని బట్టి మనసులు సమస్యలకు గురైపోయి ప్రశాంతత లేకోకుండా అన్ని విధాలుగా మానసికమైన దెబ్బకి ఇబ్బందుల పాలవుతూ నిన్న వాళ్ళు ఎదగలేకోకుండా అలాంటి ఇబ్బందులు పడుతూ చాలా మంది నష్టపోతూ ఉన్నారు భక్తులు. ఉమ్, అలాంటి భక్తులు ఎందువల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే, ఏం చేయాలో తెలియక, మనశ్శాంతి లేక, ఎటుపోతే ఏమవుతుందో అని అశాంతికి గురైపోయి చాలా రకాలుగా కొన్ని దుఃఖాలు చూయించుకొని ఇబ్బందులు పాలవుతూ మానసికమైన ఒత్తిడికి గురయ్యి అలాంటి ఇబ్బందులు అయ్యి డబ్బు పోగొట్టుకొని ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన చెడు సమస్య గాని, మంత్రానికి సంబంధించిందే గాని, శుద్రానికి సంబంధించిందే గాని, దృష్టికి సంబంధించిందే కానీ వాళ్ళకి ఎలాంటి అశాంతికి గురయ్యారు, వాళ్ళని ఏం చేస్తే బాగుపడతారు అనేది మనం గమనించి తమలపాకులు అంజన వేసి వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి అటంకులు ఉన్నాయి, వాళ్ళ జన్మించిన కాడి నుంచి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రీతిగా మనిషి నడుస్తూ ఉంటాడు. చిల్లెప్పుడు చిన్న చిలిపి వేషాలతోని, యుక్త వయసులో ఆవేశంతోని, ఆరాటంతోని మీద మనిషి నడిచే వయసు వచ్చే వరకు, సాధించే వయసు వచ్చే వరకు అతను ఏది సాధించలేకోకుండా దిగజారిపోయి ఏది చేయాలో అర్థం కాకోకుండా కొంత కష్టపడ్డ ఎదగకోకోకుండా ఇలాంటి దుష్ట ప్రభావాలకి ఇబ్బందులు పడుతూ ఇలాగ సమస్యలు పడే వాళ్ళని మనం అనుకూల దిశలో నడిపించి వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ దారిలో పోతే బాగుంటుంది, ఏ నడవడి చేస్తే బాగుంటుంది అనేది